హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేస్తున్నా. ఎందుకంటే ఇది మీ అందరికీ ఇంట్లో ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియో అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. నా ప్రతి వీడియో జెన్యూన్గా ఉంటుందండి, కొంచెం మీరు చూడండి. ఇప్పుడు నేను చింతపండు మనం ఏ టైంలో కొనుక్కోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలనే వీడియో మీకు చెప్తున్నాను అనమాట. నేను ఇలా చింతపండుని మనకు వీలైతే ఇలా పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క ఉన్నప్పుడు కొనుక్కుంటే మనకి చాలా అంటే చాలా రేటు చాలా తక్కువ పడుతుంది అనమాట. తెలిసిన వాళ్ళు ఉంటే మీరు మార్కెట్కి వెళ్ళినా కూడా మనకి ఇదే విధంగా అమ్ముతారు. ఇది ఎప్పుడు కొనుక్కోవాలంటే చింతకాయని మనం ఉగాది కన్నా ముందే కొనుక్కోవాలి. చింతకాయని కొనుక్కుంటే మనకు చింతకాయ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, నల్లబడదన్నమాట, పురుగు రాదు. ఒకవేళ ఉగాది తర్వాత కొనుక్కొని వర్షం పడి చెట్టుకాయ మీద వర్షం పడింది అనుకోండి, మనం ఎంత మంచిగా ఎండబోసి స్టోర్ చేసినా కూడా చింతపండు అనేది కంపల్సరీ నల్లబడుతుంది, పురుగు వస్తుందన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అలా కొనుక్కొని ఎండబెట్టుకొని పైన తొక్క అయితే తీసుకున్నాను. తొక్క తీసుకున్న తర్వాత కూడా గింజ లోపల ఉన్నప్పుడు చింతకాయని ఒక 5-6 రోజుల పాటు మంచిగా ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకుంటే మనం ఇలా సుత్తెతోటి బండ కింద పెట్టుకొని కొట్టుకున్నాం అనుకోండి, చింతకాయ అనేది మంచిగా పగులుతుంది అనమాట. మనకి ఇంత విసుగు అనేది ఉండదు. అలా పగిల కొట్టినాక చింతగింజ తీసిన తర్వాత 5-6 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. నేను ఆ ఎండబెట్టిన వీడియో అనేది నాకు స్కిప్ అయిపోయిందండి, ఎక్కడో పోయింది, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ఇలాంటి బస్తాలో నేను పల్చగా వేసుకొని 5-6 రోజుల పాటు మంచిగా ఎండబెట్టుకున్నా. మనం ఈ చింతకాయ అనేది ఎండిందంటే ఇట్లా ముద్దగా ఉండదన్నమాట. చూడండి, పట్టుకుంటే విడివిడిగా ఇలా విడిపోతుందన్నమాట. అప్పుడు మనకు చింతకాయ అనేది పర్ఫెక్ట్గా ఎండిపోయింది. ఇప్పుడు ఇలా చింతకాయ ఎండిపోయిన దానికి నేను పైన తొక్క, చుట్టూ నారలు, మళ్ళీ ఏమైనా గింజలు ఉన్నాయా అని మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే నాకు స్టోరేజ్ అయితే అస్సలు లేదు కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటున్నా. ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఉన్న వాళ్ళైతే చక్కగా ఫ్రిడ్జ్లో మంచిగా కవర్స్లో ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ప్లేస్ లేని వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా స్టోర్ ఉంటుందన్నమాట. ఇలా నేను ప్రతి ఇయర్ చింతకాయ మంచిగా ఎండిన తర్వాత వేడి దాంట్లో కాకుండా చింతకాయ అనేది ఎండలో నుంచి తెచ్చినాక ఒక 1/2 అవర్ అయినాక చల్లగా అవుతుంది కదా, అప్పుడు చల్లగా అయినాక 5 కిలోల చింతపండు ఉందనుకోండి, దానికి ఒక 1/2 కేజీ ఉప్పు కలపాలి. సన్నుప్పు కలపాలి, దొడ్డుప్పు కాదు. ఇలా సన్నుప్పు మొత్తం చింతపండులో వేసి మంచిగా కలపాలన్నమాట, చింతపండుకు పట్టే విధంగా అలా కలిపేసుకోవాలి. మీకు డౌట్ వస్తుండొచ్చు, చింతపండులో ఉప్పు కలిపితే నీరు వస్తుంది అని అంటారు, కానీ అస్సలు రాదండి. నేను ప్రతి ఇయర్ గత 10-12 సంవత్సరాలుగా నేను ఇదే విధంగా స్టోర్ చేసుకుంటున్నా, అందుకే మీకు ఈ వీడియో అనేది చూపిస్తున్నానండి. మంచిగా తడి చేయి లేకుండా, తడి డబ్బా లేకుండా మంచిగా ఇలా చింతపండుని మంచిగా ఉప్పు వేసి మంచిగా ఉప్పు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా డబ్బాలో వేసుకొని కూడా మనం పప్పు గుదితో ఇలా కొట్టుకుంటూ మనం దీంట్లో నింపేసుకోవచ్చు అన్నమాట డబ్బాలో. కాకుంటే నాకు కొంచెము పోయినసారి నుంచి కొంచెం నాకు ఇబ్బంది అయింది కాబట్టి మనం గట్టిగా కొడతాం కదా చింతపండుని, మనం నానబెట్టుకునేటప్పుడు బాగా పట్టి లాగాలన్నమాట. అలా బాగా రిస్క్ అవుతుందని నేను పోయినసారి కొంచెం ఇలా ముద్దలుగా చేసుకొని చూసిన అనమాట ఎలా ఉంటుందని. నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఈ ఇయర్ నేను డబ్బాలో వేసి గట్టిగా అదుముతూ పెట్టకుండా ఇలా ఉండలు చేసుకుంటూ నేను డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. మీకు ఉన్న డౌట్ అల్లా ఖచ్చితంగా చింతపండులో మీరు ఉప్పు కలుపుకుంటే నీరు వస్తుందని అనుకుంటారు, కానీ అస్సలు రాదండి. అలాగే స్టీల్ డబ్బాలో మాత్రం చింతపండుని అస్సలు పెట్టొద్దు. ప్లాస్టిక్ డబ్బాలో కానీ మంచి కవర్లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు, ఏం కాదు, కానీ స్టీల్ డబ్బాలో మాత్రం అస్సలు పెట్టకూడదు. మళ్ళీ మనం ఎప్పుడైనా చింతపండు తీసుకునేటప్పుడు తడి చేయి కూడా పెట్టొద్దు. ఇవన్నీ పాటిస్తే మనకు
చింతపండు అయిపోయే వరకు కూడా పురుగు రాదు, నల్లబడదు, నీరు రాదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చాలా క్లారిటీగా అనేది ఈ వీడియో చేశాను. నాకు ఈ సైజు చింతపండు ఒకటి తీసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఈ సైజు లడ్డులా చేసుకుంటున్నా. మీరు తక్కువ ఉంటే కనుక తక్కువ లడ్డులు చేసుకొని అందులో వేసుకోండి. మనం ఈజీగా ఇలా తీసేసుకొని నానబెట్టుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా నేను వంటలు చేస్తున్నప్పుడు అది కూడా చూపిస్తాను మధ్యలో. నాకు ఇలా 2 బాక్సులు అయితే నిండినాయి. ఒక బాక్స్ అయిపోయాక ఒక బాక్స్ తీసుకుంటాను అన్నమాట. నాకు ఇయర్ అంతా సరిపోతుంది చింతపండు. ఇలా చిన్న ఎందుకు చేసుకున్నామంటే చిన్నది మాకు పులుసు పచ్చి పులుసు చాలా తక్కువ వేసుకుంటాం కాబట్టి పచ్చి పులుసు కోసం ఇలా చిన్నవి చేసుకున్నాం అనమాట. ఎక్కువ పప్పుచారు చేసుకుంటాం కాబట్టి ఈ పెద్ద ఉండలు అయితే చేసుకున్నాను. ఇలా ఒక వండ తీసుకొని చారుకు నానబెట్టేసుకుంటే నాకైతే సరిపోతుంది. ఇలా లాస్ట్కి మనం ఉప్పు మిగులుతుంది కదా, ఆ ఉప్పును కూడా మనం ఇలా పైన లాస్ట్కి చల్లుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.